వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించారు అనేటువంటి ఆరోపణలు బలంగా ఎదుర్కొన్న కొందరు ఐపీఎస్లు వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వానికి కీలక పరీక్షగా మారుతోంది. ముఖ్యంగా ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని సస్పెన్షన్ గురైనటువంటి విజయవాడ మాజీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కాంతి రాణా టాటా, అలాగే మాజీ డీసీపీ విశాల్ గున్ని, ఈ ఇద్దరి విషయంలో ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ఒక ప్రచారం సచివాలయ వర్గాల్లో జరుగుతోంది. అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్, అవుట్ ఆఫ్ ద పాలిటిక్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నిజంగానే కాంతి రాణా టాటా గారి గురించి అంత పెద్దగా తెలియదు, కానీ విశాల్ గున్ని గారి గురించి మాత్రం బాగా తెలుసు. బికాస్ కాకినాడలో ఆ రోజుల్లో అక్కడ పనిచేసిన రోజుల్లో ఆయన అక్కడ మొత్తం రౌడీ షీటర్ని ఏ విధంగా కంప్లీట్ క్లియర్ చేశారు, అలాగే శాంతి భద్రతలకు సంబంధించి, అలాగే ఇతరత్ర అనేక చోట్ల ఆయన చేసినప్పుడు పీజీఆర్ఎస్ అనేది ఇప్పుడు కొత్తగా మాట్లాడుకుంటున్నాం, డైల్ యువర్ ఎస్పీ అని చెప్పని కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి కేస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎవ్రీ వీక్ ఒక రోజు పెట్టుకొని చాలా పకడ్బందీగా చేసినటువంటిది ఒక మంచి పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఆఫీసర్గా మాత్రం చాలామంది చెప్తారు డెఫినెట్గా. అలాగా వీళ్ళిద్దరికి సంబంధించినది మాత్రమే కాకుండా ఇంకా చాలామంది ఐపీఎస్లో అన్నటువంటి పాయింట్ మనకి వచ్చింది. ముఖ్యంగా ఈ జత్వానీ కేసులో దర్యాప్తు పూర్తయి ఛార్జ్ షీట్ దాఖలైనటువంటి నేపథ్యంలో సస్పెన్షన్ కొనసాగింపు మీద నిబంధనల ప్రకారమే ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది అనేది తెలుస్తున్నటువంటి అంశం. అయితే ఇక్కడ అసలు ప్రశ్న వచ్చేది సస్పెన్షన్ ఎత్తేస్తారా అన్నటువంటిది కాదు. ఒకవేళ సస్పెన్షన్ ఎత్తేస్తే ఎలాంటి పోస్టింగ్ ఇస్తారు వాళ్ళకి? అంటే సాధారణ పోస్టింగ్ ఇచ్చి మళ్ళీ పోలీస్ వ్యవస్థలోకి తీసుకొస్తారా, లేక కీలక బాధ్యతలకి దూరంగా ఉంచి శాఖాపరమైనటువంటి విచారణల్ని కొనసాగిస్తారా అన్నటువంటిదే. జస్ట్ లైక్ ఐఏఎస్ శ్రీలక్ష్మి గారికి ఏ విధంగా అయితే ప్రొసీజర్ కొనసాగిందో ఇక్కడ కూడా అలాగే కొనసాగుతుందా అన్నటువంటి దాని మీదే ఇప్పుడు చర్చ జరుగుతుంది. కొంతమంది ఆఫీసర్లు చూసాం, పివి సునీల్ కావచ్చు, రేపొద్దున 31వ తేదీని రిటైర్ అవబోతున్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, వాళ్ళు దే సపోజ్ టు బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్స్. ఇంకా మాట్లాడితే పివి సునీల్ స్టేట్ డీజీపీ లిస్ట్లో కూడా ఉండాలి అసలు ఆ ర్యాంక్లో. బట్ ఆయన చేసినటువంటి పనులకి, ఆయన కేసులకి ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం కనీసం ఒక ప్రమోషన్ కైండ్ ఇది లేకుండా సస్పెన్షన్లోనే రిటైర్ అవ్వాల్సి వచ్చింది. ఆయన ఒక పోస్టింగ్ అన్నది లేకుండా సస్పెన్షన్లో రిటైర్ అయ్యారు. అదే సస్పెన్షన్లో రేపు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా రిటైర్ అవ్వబోతున్నారు. చాలా వివాదాస్పదమైనటువంటి అధికారిగా ఆయనకి పేరు వచ్చింది. సరే, ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా ఇలాంటిది ఏమైనా ఉంటుందా అన్న దాని మీదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే జత్వానీ కేసుతో పాటుగా గత ప్రభుత్వ హయాంలో వీళ్ళిద్దరూ వ్యవహరించినటువంటి శైలి మీద అనేక ఫిర్యాదులు ఉన్నాయన్నది ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. ముఖ్యంగా ఆరోపణలు కాదు, డైరెక్ట్గా ఫిర్యాదులు అక్కడ ఉన్నాయని. అయితే ఒక కేసులో దర్యాప్తు పూర్తవడం, మిగిలిన ఆరోపణలు ముగిసిపోయినట్టుగా భావించడానికి అయితే కారణం కాదు. బట్ ఇతర ఫిర్యాదులు, శాఖాపరమైనటువంటి అంశాలు ఉంటే కనుక వాటి మీద ప్రత్యేక విచారణలు కొనసాగించేందుకు ప్రభుత్వానికి నిబంధనల ప్రకారం అయితే వాళ్ళకి అవకాశం అనేది ఉంది. సో జత్వానీ కేసులో సస్పెన్షన్ ఎత్తేసిన ఇతర అంశాల మీద విచారణ కొనసాగుతుందా అన్నటువంటిదే కీలకంగా మారింది. అట్ ద సేమ్ టైం ఇందాక మనం చెప్పుకున్నటువంటి అంశం, మరో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహారం మరో కోణాన్ని తీసుకొస్తోంది ఈ చర్చలో. గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీఎస్సీ గ్రూప్ 1 వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ డిజిటల్ మూల్యాంకనం కావచ్చు, లేదంటే జవాబపత్రాల ప్రక్రియకి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్న అంశాలు, ముఖ్యంగా హైలాండ్ అనేది ఒక ప్రైవేట్ రిసార్ట్కి ఈ పేపర్లని వీటిని తరలించడం, అక్కడ మూల్యాంకనం చేయించడం 1కి 3 సార్లు, ప్రైవేట్ సంస్థలు, అలాగే ఇచ్చినటువంటి అడ్వాన్సులు, వీటన్నిటువంటి అంశాల్లో కూడా ఆయన పాత్ర మీద ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది అనేది తెలుస్తున్నటువంటిదే. ఈ నెలాఖరులోనే పిఎస్ఆర్ ఆంజనేయులు సర్వీస్ నుంచి రిటైర్ అవబోతున్నారు. కాబట్టి మరి ఆయన కూడా సస్పెన్షన్లో ఉన్నప్పుడే రిటైర్ అవుతారా, లేదంటే అంతకుముందే ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొన్నే ఆయన కుమారుడి పెళ్లి కూడా హైదరాబాద్లో జలవిహార్లో చాలా అంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది. వైఎస్ఆర్సీపీ నేతల సారథ్యంలోనే అని చెప్పి మొత్తం వీడియోలు అన్నీ ఉన్నాయి. అంటే ఎక్కువగా వాళ్ళే ఆయనకి పరిచయంగా ఉన్నట్టున్నారు. అండ్ శాఖాపరమైనటువంటి, చట్టపరమైనటువంటి విచారణలు కనుక ఆయన మీద కొనసాగితే రిటైర్మెంట్ తర్వాత కూడా వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది, రిటైర్మెంట్ బెనిఫిట్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది కూడా ప్రస్తుతం కీలకంగా మారింది. సో ఇప్పుడు ఈ ముగ్గురు అధికారుల్లో సరే పిఎస్ఆర్ ఆంజనేయులది ఒక డిఫరెంట్ స్టోరీ అయితే, విశాల్ గున్ని, కాంతి రాణా టాటా ఇంకా సర్వీస్ ఉన్నటువంటి అధికారులు, వీళ్ళిద్దరు వ్యవహారాలని అలాగే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కలిపి చూడడం ఒక కోణంలో కంటే ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఎటువంటి మెసేజ్ ఇస్తుంది అన్నది చూడాలి. కాంతి రాణా టాటా, విశాల్ గున్నులకి సస్పెన్షన్ ఎత్తేసి సాధారణమైనటువంటి పోస్టింగ్లు ఇస్తారా,
అది కేవలం నిబంధనల ప్రకారం తీసుకునేటువంటి పరిపాలన నిర్ణయమా, లేదంటే వాళ్ళ మీద ఉన్న ఇతర ఆరోపణల మీద శాఖాపరమైనటువంటి చర్యలు కొనసాగుతాయా? అదే సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయుల మీద కఠినమైనటువంటి విచారణ కొనసాగిస్తే ఈ రెండు నిర్ణయాల మధ్య ప్రభుత్వం ఎలాంటి ప్రమాణాలు పాటిస్తుంది అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చివరికి ఇక్కడ ముందున్న అసలు సవాల్ ఒకటే ప్రభుత్వానికి. ఇక్కడ వ్యక్తుల మీద కాదు, వ్యవస్థ మీద నమ్మకం పెంచేటువంటి నిర్ణయాలు తీసుకోవడం. గతంలో అధికార దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు ఎదుర్కొన్న అధికారుల విషయంలో నిబంధనలు, సాక్ష్యాలు, శాఖాపరమైనటువంటి విచారణల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటే అది పోలీస్ వ్యవస్థలో జవాబుదారీతనానికి ఒక బలమైనటువంటి సంకేతం అవుతుంది. మరి వీళ్ళిద్దరి విషయంలో కాంతిరాణ టాటా ఐపీఎస్, విశాల్ గుని ఐపీఎస్, వీళ్ళ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో ఎలాంటి వైఖరి అవలంబిస్తుంది? ఆల్ దీస్ 3 డెసిషన్స్ ఈ ప్రభుత్వం గత అధికార వ్యవస్థపై ఎంత కఠినంగా, ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరించబోతోంది అని చెప్పే కీలక సంకేతాలుగా మారబోతున్నాయి. బట్ మంచి ప్రభుత్వం కదా, మంచి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా సర్వీసెస్లో కొనసాగించాలి, వాళ్ళ సర్వీస్ని రాష్ట్రానికి ఉపయోగించుకోవాలని చెప్పక తప్పదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.